నమస్కారం ఘంటారాబానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయనగరం విశాఖ సరిహద్దుల్లో తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కాసేపట్లో మంత్రి లోకేష్ సమక్షంలో కుదరనున్న ఒప్పందం. వచ్చే జూలై నాటికి నంది వెలుగు పైవంతన పూర్తయ్యేలా వేగంగా పనులు కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో నిధులు విడుదల. కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో సోదాలు ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారి నివాసాల్లో తనిఖీలు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద కేసులో కీలక పురోగతి లూత్రా సోదరులను భారత్కు అప్పగించిన థాయిలాండ్. మెక్సికోలో చిన్న ప్రైవేటు విమానం కూలి 7 మృతి ప్రమాదానికి గల కారణాలపై అధికారుల దర్యాప్తు. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ఎండాడ వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ నెలలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్కు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై సంప్రదింపులు కూడా తుది దశకు వచ్చినట్లు సమాచారం. మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సంస్థ చేసిన కొన్ని ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇన్ఫోసిస్ దాని అనుబంధ సంస్థలకు సుమారు 50 దేశాల్లో క్యాంపస్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో బెంగళూరు, మంగళూరు, మైసూరులో క్యాంపస్లు ఉన్నాయి. దీంతో పాటు హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురాల్లో క్యాంపస్లు ఉన్నాయి. ఇప్పుడు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించుకోవడంతో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేసినట్లవుతుంది. రాష్ట్రంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటుపై 2 నెలల క్రితమే ఆ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖ ఐటీ హిల్స్లో తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖ సిద్ధంగా ఉండు, ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారు, వచ్చేది ఎవరో ఎవరైనా ఊహించగలరా అని మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ అందరిలో ఆసక్తి రేకెత్తించింది. ఆయన ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు నిర్ణయించుకోవడంపైనే ట్వీట్ చేసి ఉంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లోని పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. మొత్తం 5,700 మంది అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 17,000 మందికి పైగా హాజరు కానున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఆ జిల్లా నుంచి పోలీసు శాఖే ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకొస్తుంది. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలోనూ జిల్లాల వారీగా అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ముగిసిన అనంతరం అభ్యర్థులందరినీ తిరిగి పోలీసు శాఖే ప్రత్యేక బస్సులో వారి స్వస్థలాలకు తీసుకెళ్లనుంది. వీరందరికీ ఈ నెల 22 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమవుతుంది. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్-ఐటీ క్యాంపస్ వివాదాలకు నెలవుగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు కులపతి, రిజిస్ట్రార్, డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఆర్జీయూకేటీలోని కొందరు అధ్యాపకులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది ఉత్తీర్ణులయ్యేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. విద్యార్థినుల వేలిముద్రలు తీసుకునే సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన సిబ్బందిలో చాలా మంది పాఠ్యాంశాలు చెప్పకుండా వాటిని యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోవాలని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. శిక్షణ, ఉపాధి కల్పన విభాగం అధికారులు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదని వాపోయారు. శ్రీకాకుళం ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో నెలకొన్న పరిస్థితులపై విద్యార్థినులు ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం వాస్తవమని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసేందుకు ఓ కమిటీని నియమిస్తామని, తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నరాలు తోడేసే చలి, ఉక్కిరిబిక్కిరి చేసే పొగమంచు, పడిపోతున్న ఉష్ణోగ్రతలు, నీళ్లు సైతం గడ్డకట్టేలా వాతావరణం. ఇది అల్లూరి జిల్లాలో పరిస్థితి. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
ఇక హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. పాడేరు ఏజెన్సీలో వందలాది గిరిజన సంక్షేమ, గురుకుల, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో వీరంతా చలిలో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి చలిలో వణికిపోతున్నారు. చన్నీళ్ల స్నానంతో జ్వరాల బారిన పడుతున్నారు. చాలా మందికి స్వెటర్లు కూడా లేవు. ప్రాంతంలో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. మిల్మలూరులో అయితే చలి అనేది తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఈ స్కూల్లో అయితే వేడి నీళ్ళు అనే సదుపాయం లేదు. అంటే చిన్నపిల్లలు ఇలా ఇంత చలిలో స్నానం చేయడం చాలా కష్టం కాబట్టి వేడి నీళ్ళు అనేది ఇప్పిస్తే బాగుంటుంది. స్వెటర్లు చాలా మందికి లేదు, ఉన్న వాళ్ళే వేసుకుంటున్నారు. లేని వాళ్ళు ఏదో చున్నీలు, స్కార్పులు లాంటివి కప్పుకొని ఉంటున్నారు. కొన్ని పాఠశాలలో కిటికీలు విరిగిపోయి నిత్యం చలిగాలి చొరబడుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. పాడేరు ఏపీఆర్ పాఠశాలలో చిన్నపిల్లలు నీళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కందమామిడి పాఠశాల వద్ద అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గజగజ వణుకుతున్నారు. తలారిసింగి సంక్షేమ పాఠశాలలో వంట పొయ్యిల వద్ద వేడికి ఉపశమనం పొందుతున్నారు. గతంలో సోలార్ వేడి నీళ్ల సదుపాయం ఉండేది, ప్రస్తుతానికి అవి లేవు. APTRS గర్ల్స్ స్కూల్. మాకు చలి వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాము. మళ్ళీ మాకు వేడి లేక ఇబ్బంది అవుతున్నాము. మళ్ళీ చిన్నపిల్లలు స్నానం చేయడానికి 4:30 అప్పుడు స్నానం చేస్తున్నారు. ఈ చలికి చాలా ఇబ్బంది అవుతున్నారు చిన్నపిల్లలు. స్వెటర్ కూడా లేవు, స్కార్పులు కూడా లేవు. చలి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం వేడి నీళ్ళు ఇప్పించాల్సిందిగా చెప్తున్నాం. వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ సమస్య అంటే కొంచెం కొన్నిసార్లు వాటర్ రాదు. మేము స్టడీకి స్పీడ్గా రాలేకపోతున్నాం. దానివల్ల మాకు వేడి నీళ్ళు కావాలి. చాలా చలిగా ఉంది. మందికి జ్వరాలు కూడా వచ్చేస్తుంది. అల్లూరు జిల్లాలో చలి గజగజ వణికిస్తుంది. అందులోనూ పాఠశాలలకు వెళ్ళేటటువంటి విద్యార్థులు మరీ ఇక్కట్లు పడుతున్నారు. అల్లూరు జిల్లాలో ఎక్కువగా కొండ ప్రాంతాలు, పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంటుంది. పిల్లలు సమయానికి పాఠశాలలకు వెళ్ళాలనేటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. కాళ్ళు చేతులు కడుక్కుని మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు. వీరికి గతంలో సోలార్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ కూడా అవి కనుమరుగయ్యి పనిచేయడం లేదు. ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అటువంటి పిల్లలందరికీ కూడా మాకు ఈ వేడి నీళ్ళు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడే నుంచి శివ, ఈటీవీ న్యూస్. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి, ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలతో చేతికొచ్చిన పంటలు నీటిపాలైన ఘటనలు మరవక ముందే చుక్క నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఊహించని ఘటనతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం, పాపాయిపాలెం, చీరాల మండలం, కీర్తివారిపాలెం ప్రాంతంలో సుమారు 2000 ఎకరాల భూములున్నాయి. అక్కడ రైతులు వరి, మినుము, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు సాగు చేస్తారు. ఏటా వరుణదేవుడు కరుణా కటాక్షాలపైనే ఆధారపడతారు. వాతావరణం అనుకూలిస్తే పంట ఇంటికి, లేదంటే పశువుల మేతకు వినియోగిస్తూ ఉంటారు. ఈ ఏడాది మొంతా తుపాను తరువాత వరుణుడు ముఖం చాటేశాడు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే దశకు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మా ఏరియాలో వ్యవసాయం పరిస్థితి చూస్తుంటే అతివృష్టి అనావృష్టిలాగా ఉంది. ఎందుకంటే అంతకుముందు మాకు మాగాడ భూమి మట్టుకు అడప నీళ్లు వస్తూ ఉండేవి అక్కాపాలెం ఎత్తిపోతల పథకం ద్వారా. అదేమైందంటే అంత మట్టుకే సరిపోతుంది. ఇది మెట్ట భూమి ఒక 2000 ఎకరం ఇటు ఎండిపోవటం. మినుము, మొక్కజొన్న, వేరుశెనగ ప్రధానమైన పంటలు. ఈ 3 పంటలు వేస్తున్నాము. 3 పంటలు ఇటు ఎండిపోవటం. ఈ ఏడు మరీ దారుణంగా ఉంది. ఏదో వర్షం ఈశాన్య ఋతుపవనాల వర్షం లేక పంటలు మొత్తం ఎండిపోయి తీసుకొచ్చేసినాయి. ఏం చేయాలి, ముందు తాగే పరిస్థితిగా ఉంది వ్యవస్థ మాది. మాకు ఇప్పుడు అక్కాపాలెం ఎత్తిపోతల పథకం ద్వారా కొంత రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి ఆ ఉన్నదాన్నే పైప్ లైన్ వేసి దాన్ని సరిచేస్తే మా ఏరియా మొత్తానికి వాటర్ వచ్చింది. పంటలు అసలు ఇబ్బందే ఉండదు. మొత్తం అక్కాపాలెం కానీ, ఇటు కీర్తివారిపాలెం కానీ, పాపాపాలెం కానీ 3 గ్రామాల రైతులకు ఉపయోగపడుద్ది. అంత 2000 ఎకరం అక్కాపాలెం ఎత్తిపోతల పథకం కింద ఉంది. అది మాగాడ మట్టుగా సరిపోతుంది. అది కాడ మొత్తం పగిలిపోయి గందరగోళంగా ఉంది. అది ఆ కొత్తపేట దగ్గర ఇళ్ళ మీద పడి వాళ్ళు బాధపడుతున్నారు.
అదేదో మాకు బైపాస్ దగ్గర నుంచి అదే స్కీమ్ని పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ఇస్తే మొత్తం ఇటు సముద్రం దాకా ఇటు రామాపురం అక్కాయపాలెం ఇటు కీర్తివారిపాలెం అన్ని ఏరియాలు సరిపోయింది మాకు నీళ్ళు అనేది దాన్ని ట్రై చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదు. కొద్దిగా దయచేసి నీళ్లు మాకు ఇస్తే కొద్దిగా ఏదన్నా ఖర్చులు వరకైనా కాసిన ఒక్కసారి ఇచ్చినా కూడా మాకు సరిపోద్ది. కానీ ఆ నీళ్లు రావడం కొంచెం కష్టంగా ఉంది. పాపపల్లి అనే గ్రామం ఎప్పుడు కూడా ఆ వాన మీద ఆధారపడి ఉంది. దాన్ని బట్టి మాకు నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. పంపు ఉంది, ఆ పంపు చివర అయ్యేతలకి ఇక్కడికి నీళ్ళు నెట్టలేకపోతుంది. కొంచెం దయచేసి 2 రోజులు కాలువ నీళ్లు దయచేసి ఇక్కడికి ఇవ్వాలని నేను ఎంతో నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లోని పొలాలకు అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతోంది. ప్రజా ప్రతినిధులు స్పందించి ఆ కాలువ నుంచి తమ భూములకు కూడా సాగునీరు మళ్లిస్తే పంటలకు ఇబ్బంది ఉండదని రైతులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి ఎత్తిపోతల పథకం ఒక్కటే శరణ్యమని చెబుతున్నారు. సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మినుము వేరుశనగ వేస్తాము. అసలుకి వర్షం వస్తేనే ఆ పంటలు అంతంత మాత్రంగా పండుతున్నాయి. వర్షం లేకపోతే మరీ దారుణంగా 1-2 నెలలు పైరు ఎండిపోవటం, మళ్ళీ ఎండిపోతే మళ్ళీ దాన్ని వర్షం పడితే మళ్ళీ వేస్తాం. అట్లా ఒక్కో పంట వచ్చి 2 సార్లు వేస్తాం. మోసపోతాం. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దికారు చిన్నకారు రైతులు ఏమో బాగా ఇబ్బందిగా ఉండి ఆ పని పాటకి వెళ్ళి తెచ్చుకోవటం వాటి వల్ల ఇబ్బందిగా ఉండి దాన్ని పెద్దల దృష్టి తీసుకెళ్ళి అక్కాయ పథకం దాని నుంచి కొద్దిగా పంపులైన వేసి చేస్తే కొద్దిగా రైతులు కొద్దిగా బాగుంటాం. వ్యవసాయం కూడా బాగానే వచ్చింది. ఈ వరి అట్టి ఇది చివరి భూమి అంటే మొత్తం 15 ఎకరం 2000 ఎకరం దాకా ఉంది. వర్షమే ఆధారపడేయటమే కానీ కాలం అనేది అసలు ఇట్లేదు. ఎండిపోవటం, వాన పడితే మురిగిపోవటం, ఎక్కువ పడితే లేక ఇట్టగా 10 సంవత్సరాల నుంచి ఇదే పంట నష్టం పోతున్నారండి. ఆ రైతులు ఏమి పావలా తినేది లేదు. ఏట ఒక 2 లక్షలు 3 లక్షలు పోగొట్టుకోవడమే. ఎంత ఎత్తే అంత నష్టపోతామే, లాభం ఏం లేదు. ఇక పాడి బారిగొడ్డు అయ్యి పెట్టుకుంటే గిడ్డలు జల్లుకుని బతికటమే. వర్షం పడితేనే ఏదన్నా ఆ కత్త ఖర్చులు వస్తాం, లేకపోతే లేదు, నష్టపోతాం. భూమి ఉండి కూడా వేస్ట్గా ఉంది. నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి, చేసే విధానం లేక ఈ పని అయిపోయింది. నీళ్లు ఎన్నో కిలోమీటర్ల దూరం లేవు, దగ్గరలోనే ఉన్నాయి. అంతా 2 కిలోమీటర్లు కూడా లేదు. అవి తెచ్చుకుంటే అవకాశం ఇస్తే పని అయిపోద్ది. ఇప్పటి వరకు ఎకరానికి 40,000కు పైగా ఖర్చు చేశామని, నెలన్నరగా వాన చిరుకు లేక పంటలు ఎండిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకొని పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. పనిచేసే ప్రభుత్వం ఉంటే పనులు సకాలంలో ముందుకు సాగుతాయనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది గుంటూరులోని నందివెలుగు రోడ్డులో నిర్మిస్తున్న ఆర్ఓబీ. పైవంతన నిర్మాణం ప్రారంభమై పుష్కర కాలమైన పనులు ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లే సాగాయి. గత వైసీపీ ప్రభుత్వ రివర్స్ పాలనలో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. కూటమి సర్కార్ వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమయ్యాయి. గుంటూరు నందివెలుగు రోడ్డులో రైలు మార్గంపై వంతెన నిర్మాణానికి నిధుల సమస్య కొలిక్కి రావడంతో పనులు చకచకా సాగుతున్నాయి. దశాబ్దాల పాటు ప్రజలెదుర్కొన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. పాత గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి నందివెలుగు, తెనాలి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ ఉండడంతో తరచూ గేటుపడి వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్ఎండ్బి, రైల్వే శాఖ సంయుక్తంగా 31 కోట్ల రూపాయల అంచనాలతో 2016-17లో టెండర్లు పిలిచారు. ఆర్ఎండ్బి పరిధిలో 18 కోట్లతో పనులు చేపట్టిన గుత్తేదారు 2019కి 25% పూర్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. రైల్వే శాఖ ట్రాక్ పరిధిలో చేయాల్సిన పనుల్ని 13 కోట్లతో పూర్తి చేసింది. వంతెన పనులు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పనుల పూర్తికి చొరవ తీసుకుని పెండింగ్ పనుల్ని రైల్వే శాఖ చేపట్టాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశారు. రాష్ట్రం నిధులిచ్చే పరిస్థితి లేనందున 36.91 కోట్ల రూపాయల భారం భరించాలని రైల్వే మంత్రికి విన్నవించారు. దీనికి అంగీకరించిన రైల్వే శాఖ నిధులు విడుదల చేయడంతో మిగిలిన పనులకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది జూలై 19న పనులు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని పిల్లర్లు నిర్మించడంతో పాటు వాటిని అనుసంధానిస్తూ వంతెన పనులు జరుగుతున్నాయి. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా నందివెలుగు ఆర్ఓబీ బ్రిడ్జ్ నిర్మాణానికి శరవేగంగా పనులు ముందుకు తీసుకొని వెళ్ళి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చొరవ తీసుకొని మన మంత్రి కేంద్ర మంత్రి గారు అలాగే స్థానికంగా శాసనసభ్యులుగా మేము అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి నందివెలుగు బ్రిడ్జ్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం.
గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని, నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సర్వేగంగా సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే అధికారులు చేపట్టినటువంటి పిల్లర్స్ మీద స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో 20 స్లాబ్స్ కానీ ఈరోజు 11 స్లాబ్స్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అప్రోచ్ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరుపై వాహనదారులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనులు ఆగిన సమయంలో దుమ్ము, ధూళి, బురదతో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్వీసు రోడ్లు వేయడంతో ఇబ్బందులు తొలగాయంటున్నారు. గత ప్రభుత్వంలో జారడం, బురద, చాలా అవస్థలు పడ్డాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. అందులో మాత్రం డోకానే లేదు. రోడ్డు వేసారండి, రోడ్లు పెద్దవి వేసారు. అన్నిటికీ మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. ఇదివరకు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ బ్రిడ్జి ఇప్పుడు మొదలుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది, దగ్గర ఒక 10 సంవత్సరాల లాగా అవుతుంది. ఇంతవరకు మేజర్ వర్క్లు ఏమి అవ్వలేదు. ఇప్పుడే ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశారు, ఒక 4-5 నెలల నుంచి స్టార్ట్ చేశారు. ఫాస్ట్గా జరుగుతున్నాయి వర్క్లు మటుకి. అంటే ఏ వెహికల్స్ అంటే ఇటు పక్క నందివెలుగు, ఇటు బారు పెద్ద వెలుగు కదా, వాటి బడికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుద్ది వాళ్ళకి. వాటి బట్టికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా అంబులెన్స్లు కానీ ఎవరైనా ఎమర్జెన్సీ అయినప్పుడు గేటు పడ్డప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి తొందరగా పూర్తి చేస్తే మంచిది అనమాట. అందరూ ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగా జరుగుతుంది, గబగబు జరుగుతుంది పనులు. 5 సంవత్సరాలు అయిపోయినాయి. 5 సంవత్సరాలు అసలు ఏమి అంటుకోలే పని. ఇప్పుడు బాగా జరుగుతుంది. పూర్తి అయితే బాగానే ఉంటుంది. ఈ గేటు ఇబ్బంది లేకుండా ఉంటుంది, బరాబర్ వెళ్తారు వస్తారు. గతంలో 5 పిల్లర్లను అనుసంధానిస్తూ పనులు పూర్తయ్యాయి. మిగతా 16 పిల్లర్లను కలుపుతూ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2026 జూలై నాటికి పనులు పూర్తి చేసి వంతెన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరగా ఈ పనులు పూర్తి చేస్తే కనుక పాత గుంటూరు ప్రాంతం నుంచి తెనాలి వెళ్లేటువంటి వాహనదారులకైతే ఇబ్బందులు తప్పుతాయి. ఈ మార్గంలో తరచుగా రైల్వే గేటు పడుతున్న కారణంగా వాహనదారులు నిలిచిపోవాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు ఇవన్నీ కూడా రోగులు కావచ్చు, వీరందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దానికి పైగా ఈ సమస్య తాము ఎదుర్కొంటున్నామని, ఈ ఫ్లైఓవర్ను త్వరగా పూర్తి చేసి ఈ మార్గంలో వెళ్ళేటువంటి వారికి ట్రాఫిక్ కష్టాలు లేకుండా విముక్తి చేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. తరాలు మారుతున్న సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాల్లో కాపుల పాలనా వ్యవస్థ నడుస్తోంది. గుంటూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 70 మత్స్యకార గ్రామాల్లో ఈ కాపు వ్యవస్థ నేటికి అమలవుతోంది. ఉలవలపాడు మండలంలోని పెద్ద పట్టపుపాలెంలో 3500 మంది నివాసం ఉంటున్నారు. నేటికి వీరు వేప చెట్టు కింద రచ్చబండ చట్టాలు చేస్తున్నారు. తమ పూర్వీకులు చేసిన కాపు వ్యవస్థను నమ్ముతున్నామంటూ అక్కడి ప్రజలు చెబుతున్నారు. నడుస్తుంటాం మేమని కాదు, మా వాళ్ళు ఈ సముద్ర తీరాన ఒక 60 గ్రామాల దాకా ఉన్నారు. ఇటు నెల్లూరు డిస్టిక్ నుంచి ఇటు గుంటూరు డిస్టిక్ ఎంట్రన్స్ వరకు మా వాళ్ళు ఉన్నారు. సముద్ర తీరం అంతా మాది మొత్తం కాపు వ్యవస్థ మీద నడుస్తూ ఉంటుంది. ముందుగా గ్రామానికి 4 కాపులు ఉంటారు. పెద్ద కాపు, రెండో కాపు, 5 ఉంటారు. గ్రామంలో ఏమి సమస్య వచ్చినా కానీ ముందు కాపులందరూ మాట్లాడుకుని ఏది చేస్తే బాగుంటుంది అని గ్రామం తరపున డిసైడ్ చేసి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం అయినా, ఏమైనా గొడవలైనా, ఏదున్నా కానీ ముందు ఇక్కడ గ్రామం కాపుల దగ్గరకు వస్తారు ప్రజలందరూ. వాళ్ళందరూ వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఏది న్యాయం జరగాలో ఆ న్యాయం చేసి పంపిస్తూ ఉంటారు. పెద్దల కాలం నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని బట్టి కట్టుబడి వెళ్తూ ఉన్నాం. ఏదైనా తగాదా వచ్చిందనుకో వాళ్ళు ఇక్కడ వ్యవహారం పెట్టి, పెద్ద మనుషులు కాపులు 5 ఉంటారు, పెద్ద మనుషులు 40 మంది, ఏది వచ్చినా ఇక్కడ వ్యవహారం చేసుకుంటాం. న్యాయం ధర్మం అంటే తప్పు చేసిన పిలుస్తాం. ఇప్పుడు 2 కొట్లాడి ఉన్నారు అనుకో, తప్పు చేసిన పిలుస్తాం. పిలిచి నుంచోబెట్టి తీర్పు చేస్తాం. తప్పు ఎట్లా జరిగింది, ఏంది వ్యవహారం, దానికి సాక్షులు ఉంటారు. సాక్షులు కూడా పిలుస్తాం. దాన్ని తీర్మానం చేస్తాం. మేము అనుకుని జరిమానా విధిస్తాం. ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా అంతా కలిసిమెలిసి ఉండి కట్టుదిట్టంగా జరిమానా వేస్తారు. సాటింపు వేస్తారు. సాటింపు వేసి పలానా టైం అంటే సాటింపు వేసి మొత్తం గ్రామ పెద్దలు కానీ, ఊళ్ళో జనాలు కానీ అతను మొత్తం వస్తారు. తప్పు చేసిన వాళ్ళు 2 నాట్లో నిలబెట్టి ఏది ఎవరిది ఏ పొరపాటు అనేది వాళ్ళతోటి అడిగి, ఏమైనా పొరపాటు ఉన్న వాళ్ళకి, తప్పు ఉన్న వాళ్ళకి ఎంతని జరిమానా పెద్దల సమస్యలోనే బయట వెళ్ళి ఎంతని మాట్లాడుకుని వచ్చి జరిమానా వేస్తారు. దేశవ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1971 యుద్ధ సమయంలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ
ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన వీర సైనికుల ధైర్య సాహసాలు, దేశభక్తి, త్యాగాలను దేశం గౌరవిస్తోందన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల వీరత్వానికి విజయ్ దివస్ శాశ్వత సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. వారి అంకిత భావం, త్యాగ స్ఫూర్తి రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కశ్మీర్ లోయలోని 7 జిల్లాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారి నివాసాల్లో తెల్లవారుజాము నుంచి విస్తృతంగా సోదాలు జరుపుతోంది. ఉగ్ర నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ఈ సోదాలు చేపడుతోంది. అటు ఉధంపూర్ జిల్లాలోని సోహన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన 3 ముష్కరులు ఆ ప్రాంతంలో నక్కారనే నిఘా వర్గాల సమాచారం మేరకు సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరువైపులా కాల్పులు జరగ్గా ఓ పోలీసు అధికారి అమరుడయ్యారు. ఒక ఉగ్రవాది గాయపడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్య సైన్యం నిన్న రాత్రి ఆపరేషన్ నిలిపివేసింది. మళ్లీ ఈ ఉదయం ఆపరేషన్ చేపట్టింది. 3 ఉగ్రవాదుల కోసం గాలిస్తోంది. మెక్సికోలో ఓ చిన్న ప్రైవేటు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. టోలుకా విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాన్ మాట్యో అటెన్కోలో ఈ ఘటన జరిగింది. అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ విమానంలో 8 మంది ప్రయాణికులు, 2 సిబ్బంది ఉన్నారు. అయితే 7 మృతదేహాలను మాత్రమే గుర్తించామని అధికారులు వెల్లడించారు. సాకర్ మైదానంలో అత్యవసర ల్యాండ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించగా అక్కడ ఉన్న ఓ పరిశ్రమ పైకప్పును విమానం ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. చుట్టుపక్కల ఉన్న 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 4 గంటలకు ఆగ్రా నోయిడా మార్గంలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ఒకదానికొకటి 3 కార్లు ఢీకొన్నాయి. ఆ కార్లను వెనుక నుంచి వచ్చి 7 బస్సులు ఢీకొన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సులు, కార్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం దాటికి బస్సులు, కార్లు బుగ్గయ్యాయి. ఘటనాస్థలిలో 4 మృతదేహాలు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. यहाँ बलदेव थाना क्षेत्र में 127 मील से आज सुबह लगभग 4:30 बजे के करीब विजिबिलिटी लो होने के कारण आप जैसा देख सकते हैं अभी भी यहाँ कोहरा है। इसके चलते लगभग 7 बसेस और 3 छोटी गाड़ियाँ आपस में टकरा गई। इस एक्सीडेंट के दौरान उनमें जो गाड़ियाँ थी उनमें आग लग गई। यहाँ सूचना प्राप्त होने पर तत्काल हमारी टीमें फायर सर्विस की, सिविल पुलिस की और लोकल एडमिनिस्ट्रेशन की सभी यहाँ पे उपस्थित हुई। अब तक की जानकारी के अनुसार इस पूरे सर्च एंड रेस्क्यू ऑपरेशन ये लगभग कंप्लीशन पे है। अब तक लगभग 4 लोगों की मृत्यु होना इसमें पुष्ट हुआ है और शेष लगभग 25 लोग हैं जिनको अस्पताल में भर्ती कराया गया। उनमें से कोई भी गंभीर नहीं है, उपचाररत है। उन्हें बेहतर से बेहतर उपचार दिलाया जा रहा है और सरकारी वाहनों के माध्यम से जो अन्य यहाँ पे उपस्थित लोग हैं उनको अपने गंतव्यों तक भिजवाया जा रहा है। क्योंकि ये रोड पे पूरा ब्लॉकेज हो गया है तो पीछे से डाइवर्जन भी करा दिया गया है और शीघ्र ही यहाँ से ये जो बसेस है దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరపాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. మరోవైపు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి స్వాగతం పలికేందుకు సీఎం రేఖా గుప్తా వేదికపైకి వచ్చినప్పుడు ఏక్యూఐ అంటూ ప్రజలు నినాదాలు చేసిన వీడియోను ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఎక్స్లో పోస్టు చేశారు. కాలుష్యం ఢిల్లీని అంతర్జాతీయంగా అవమానిస్తోందని పేర్కొన్నారు. పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆప్ నేత దుయ్యబట్టారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్నాలో వైద్యులకు ఆయుష్ సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమంలో మహిళా వైద్యురాలి ముఖంపై ఉన్న హిజాబ్ను నితీష్ కుమార్ కిందకు లాగారు. హిజాబ్ తొలగించాలని వైద్యురాలికి సైగ చేసిన నితీష్ ఆమె స్పందించకపోవడంతో ఇంత పనిచేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న పలువురు నవ్వగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నితీష్ను ఆపేందుకు ప్రయత్నించారు. సీఎం నితీష్ కుమార్ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎం మానసిక ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేసిన ఆర్జేడీ మహిళల పట్ల ప్రభుత్వ వైఖరికి ఈ ఘటన నిదర్శనమని మండిపడింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తే ఇలాంటి చర్యలకు పాల్పడితే బీహార్లో మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారని ప్రశ్నించింది. తిరువనంతపురం నగర పాలికపై కాషాయ పతాకం ఎగరడం కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టడం రాజకీయ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. రెండు బలమైన కూటములను తట్టుకొని బీజేపీ ఎలా విజయం సాధించింది? ఏ అంశాలు కాషాయ పార్టీకి కలిసొచ్చాయి? అనూహ్యమైన ఈ ఫలితం 2026 అసెంబ్లీ ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? కేరళ రాజధానిలో కమలం వికసించింది. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ భేరి మోగించింది. దాదాపు 45 ఏళ్లుగా తిరువనంతపురం నగరపాలిక కమ్యూనిస్టు కూటమి ఎల్డీఎఫ్ చేతుల్లో ఉండేది. ఎల్డీఎఫ్ను ఓడించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ ఎన్నో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అలాంటిది ఎల్డీఎఫ్ ఆధిపత్యాన్ని సవాలు చేసి బీజేపీ గెలవడం సంచలనంగా మారింది. మొత్తం 101 వార్డులున్న తిరువనంతపురంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ 50 డివిజన్లు గెలిచింది. ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 వార్డులకే పరిమితమయ్యాయి. మరో 2 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఒక డివిజన్కు ఎన్నిక జరగలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంటు స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంటుంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం నమోదు చేయడం విశేషం. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తిరువనంతపురం గెలుపు బీజేపీలో జోష్ నింపింది. అపురూప విజయం సాధించిన కేరళ బీజేపీ నాయకులకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ నేతలు శుభాకాంక్షలు చెప్పారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన సౌలభ్యం పెంచడానికి కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ ఫలితం మార్పునకు సంకేతంగా అభివర్ణించిన కేరళ బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. Hardcore areas of the LDF and the UDF, BJP and the NDA have made gains, and that those gains are not short-term gains; those are permanent gains. And I think this will stand in good stead for the coming assembly election, because this local body election has certainly established one thing, that the left is out of the picture. That the LDF is something that the BJP, the people of Kerala don't want anymore. It is a certain clear message, and that now the option is between the NDA and the UDF in the coming assembly election. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటుంది. మిగిలిన పార్టీల ఉనికి అంతంత మాత్రమే. బీజేపీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ గెలిచిన సందర్భాలు బాగా తక్కువ. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రాజధానిలో పాగా వేయడం రాజకీయ పండితులనే ఆశ్చర్యపరిచింది. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే బీజేపీ అనుసరించిన పటిష్ట వ్యూహాలే విజయాన్ని కట్టబెట్టాయి. కొన్నేళ్లుగా బలం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థాయికి ఎదిగింది. ఈసారి ఏకంగా మేయర్ స్థానాన్ని కొల్లగొట్టింది. ఆ పార్టీ అభివృద్ధి అజెండా ప్రజల్ని మెప్పించింది. 2030 నాటికి తిరువనంతపురాన్ని దేశంలోనే టాప్ 3 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. గడప దగ్గరికే పాలన తీసుకొస్తామని భరోసా ఇచ్చింది. వికసిత తిరువనంతపురం, పరిశుభ్ర నగరం, అవినీతి రహిత పాలనా నినాదాలతో ప్రజల దగ్గరికి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి 100% లబ్ధి పొందేలా చూస్తామని ఓటర్లకు వాగ్దానం చేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపిస్తే తిరువనంతపురం అభివృద్ధికి ఏం చేశామో ప్రతి ఏటా ప్రగతి పత్రం విడుదల చేస్తామని బీజేపీ మాటిచ్చింది. హామీలతో సరిపెట్టకుండా పక్కా ప్రణాళికతో బీజేపీ ప్రచారం నిర్వహించింది. ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వార్డుల్లో కీలక నాయకులను మోహరించారు. ఎన్నికలు ముగిసేదాకా పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న నేమం అసెంబ్లీ సీటును 2016లో గెలవడం ద్వారా తొలిసారి కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని చంద్రశేఖర్ ప్రకటించారు. పార్టీ కార్పొరేటర్లకు తోడుగా నగర ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానంటూ ఆకట్టుకున్నారు.
అభ్యర్థుల ఎంపికలో కాషాయ దళం చాలా జాగ్రత్తలే తీసుకుంది. కేరళ నుంచి ఎంపికైన మొదటి మహిళా ఐపీఎస్గా, రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఖ్యాతి పొందిన ఆర్ శ్రీలేఖను శస్తమంగళం డివిజన్ నుంచి బరిలో దింపింది. అక్కడ ఘన విజయం సాధించిన శ్రీలేఖ కాబోయే మేయర్ అనే ప్రచారం గట్టిగానే ఉంది. ఆర్థిక ఇబ్బందులు, పార్టీ నాయకులపై ఆరోపణలతో తిరుమల డివిజన్ కార్పొరేటర్ కె అనిల్ కుమార్ కొంతకాలం కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటన పార్టీని కొంత ఇబ్బంది పెట్టింది. అలాంటి చోట కూడా మంచి అభ్యర్థిని పోటీలో నిలిపి మళ్లీ గెలిచింది. మిగిలిన డివిజన్ల విషయంలోనూ ఇలాగే వ్యవహరించింది. 45 ఏళ్లుగా తిరువనంతపురం కార్పొరేషన్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎల్డీఎఫ్పై ఉన్న వ్యతిరేకతను బీజేపీ సొమ్ము చేసుకుంది. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్లు పాలనాపరమైన లోటుపాట్లు, కొరవడిన అభివృద్ధి ప్రజలకు కోపం తెప్పించాయి. మేయర్ ఆర్య రాజేంద్రన్ వ్యక్తిగత వివాదాలు కూడా ఎల్డీఎఫ్ ప్రతిష్టను దెబ్బతీశాయి. 21 ఏళ్లకే మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఆర్య రాజేంద్రన్ అనుభవలేమి, అవినీతి ఆరోపణలు, అహంకార ధోరణితో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ పట్ల దురుసు ప్రవర్తన మాయని మచ్చగా మారింది. బస్సును తమ వాహనం ఓవర్టేక్ చేసినప్పుడు డ్రైవర్ అసభ్య సంజ్ఞలు చేశాడంటూ మేయర్ ఆర్య రాజేంద్రన్, ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త సచిన్ దేవ్ రచ్చరచ్చ చేశారు. నడి రోడ్డుపై బస్సు ఆపి మరీ డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అసభ్యంగా దూషించారంటూ మేయర్ దంపతులపై బస్సు డ్రైవర్ కేసు పెట్టారు. పోలీసు విచారణలో వారికి క్లీన్ చిట్ వచ్చినప్పటికీ అధికార బలంతో సామాన్య డ్రైవర్ను బెదిరించారనే అంశం ప్రజల్లోకి గట్టిగానే వెళ్లింది. మేయర్ ఎవరికీ అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ గమనించిన సిపిఎం ఆర్య రాజేంద్రను ఈసారి పోటీకి దూరంగా ఉంచింది. అయినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. ముక్కోణపు పోటీ జరగడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి చేతిలో మొబైల్స్ ఇమిడిపోయాయి. అన్ని రకాల సేవలు ఫోన్లలోనే అందుబాటులో రావడమే ఇందుకు కారణం. దీనికి తగ్గట్టుగానే మొబైల్ రీఛార్జ్ ధరలు అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. గతేడాది మొబైల్ రీఛార్జీలు పెంచిన టెలికాం సంస్థలు మరోసారి వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు 10 నుంచి 12% వరకు మొబైల్ రీఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. మరి మొబైల్ రీఛార్జీలు పెరిగితే వినియోగదారులపై ఎంత భారం పడుతుంది? ఈ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగదారులు ఏం చేయాలి? మొబైల్ ఫోన్ మనిషి జీవితాన్ని బిజీగా, భారంగా మారుస్తున్న ఎలక్ట్రానిక్ పరికరం ఇది. అందులోనూ ఈ డిజిటల్ యుగంలో చరవాణి వినియోగం తప్పనిసరైంది. మనిషి చేతికి ఆరో వేలిలా ఎప్పుడూ చేతికి అంటుకునే ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే మొబైల్ లేకపోతే చాలా వరకు పనులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. అందుకే మొబైల్ ఫోన్ల ధరలు ఎంతగా ఉన్నా, రీఛార్జ్ ధరలు పెరుగుతూ పోతున్నా వినియోగదారుల సంఖ్య మాత్రం తగ్గేదేలే అనే స్థాయిలో ఉంది. ఈ డిమాండ్ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు మొబైల్ వినియోగదారులపై టారిఫ్ల భారాన్ని మోపడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఉన్న మొబైల్ రీఛార్జీలు వినియోగదారులకి ఆర్థిక భారంగా ఉన్నాయి. కానీ కమ్యూనికేషన్, డేటా అవసరాల కోసం తప్పనిసరిగా రీఛార్జీలు చేసుకోవాల్సిన పరిస్థితి అందరిది. అందుకే ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పోతున్నాయి టెలికాం సంస్థలు. డిసెంబర్ చివరి నాటికి 10 నుంచి 12% వరకు రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పరిశీలకుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న 299 ప్లాన్ 329 లేదా 359 వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో మరోసారి వినియోగదారులు టారిఫ్ల భారాన్ని మోయాల్సిన పరిస్థితి రానుంది. ఇప్పటికే కొన్ని ప్లాన్స్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. గత 40 రోజులుగా సెల్ ఫోన్ ధరలు కంపెనీలు స్వల్పంగా పెంచాయి. ఇదే సమయంలో టెలికాం నెట్వర్క్ సంస్థలు కూడా లాభాల్ని పెంచుకునేందుకు ప్రీపెయిడ్ ఛార్జీలు పెంచడం, వ్యాలిడిటీ తగ్గించడం వంటి చర్యలకు దిగుతున్నాయి.
మొబైల్ రీఛార్జీల పెంపుపై టెలికాం సంస్థల నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కానీ రిలయన్స్, జియో మినహా మిగిలిన టెలికాం సంస్థలు రీఛార్జీల ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ సవరింపులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వొడాఫోన్ ఐడియా వార్షిక ప్లాన్ 1999 ధరను 12% పెంచి 2249 రూపాయలకు పెంచేసింది. 84 రోజుల ప్లాన్ ధరను 509 నుంచి 7% పెంచి 548 రూపాయలకు పెంచేసింది. ఇక భారతీ ఎయిర్టెల్ కూడా 189 రూపాయల నెలవారీ అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ పై 10 రూపాయల చొప్పున పెంచింది. అలాగే ప్రభుత్వ రంగ BSNL రీఛార్జ్ ధరలను పెంచకపోయినా వ్యాలిడిటీని తగ్గిస్తుండటం గమనార్హం. చూడటానికి ఇది చిన్న మొత్తంగానే కనిపిస్తున్నప్పటికీ లెక్కలేసుకుంటే వినియోగదారులపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. జూలైలో టెలికాం సంస్థలన్నీ ఇంచుమించు 25% రీఛార్జ్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అదే చాలా భారంగా మారింది వినియోగదారులకి. మళ్లీ టారిఫ్లు పెంచడం ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి యూజర్ల నుంచి. ఇక 2024లో పెంచిన రీఛార్జ్ ధరలతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్లీ పెంచే వార్తలు వినిపించడంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెలకు వచ్చేసరికి 100 రూపాయల భారం పడుతుంది. మాకు మధ్యతరగతి వాళ్ళము నెలకు 100 రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసరికి 1200 రూపాయలు అవుతుంది. ఈ భారం మాకు అధికంగానే ఉంటుంది. కాబట్టి దయచేసి మధ్యతరగతి ప్రజల్ని, బిలో మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని 10% కాకుండా మీ తగు మోతాదులో పెంచినా పర్వాలేదు, కానీ 10% అనేసరికి చాలా అధిక మొత్తంలో ఉంది. ఇది పెంచాలి అని కాన్సెప్ట్ ఉంటే ఏదో 5% ఏదో అట్లా పెంచండి, అంతేగానండి మరీ మీరు అంత టూ మచ్గా పెంచితేనండి ఒకేసారి ప్రజల మీద భారం పడద్దండి. వినియోగదారులు చాలా రిస్కులు తీసుకోవాలండి. మీరు ఆలోచించండి ఒక్కసారి ప్రజల్ని. వాళ్ళ అన్ని రకాలుగా అన్నీ పెరుగుతున్నాయి. ఫోన్ అనేది ప్రతి ఇంట్లోనూ కావాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. దాన్ని ఇలా రోజు పెంచటం అంటే కష్టంగా అనిపిస్తుంది. అది తగ్గించాలని మేము అడుగుతున్నాం, ఆశించుతున్నాం. టారిఫ్ ధరలు 10 నుంచి 12% పెరిగితే సామాన్య ప్రజలపై భారం పెరగడం ఖాయం. ముఖ్యంగా నెలకు 300 నుంచి 500 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే యూజర్లకి ఇది పెద్ద షాక్ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాళ్లు గరిష్టంగా 100 రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కొందరు వినియోగదారులు అవసరాల నిమిత్తం 2 లేదా 3 సిమ్లు ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది చేదువార్తే. ఇక చాలా మంది ఇళ్లలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి. వారందరూ రీఛార్జ్ చేసుకోవడానికే అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. నెలవారీ అపరిమిత కాల్స్, రోజు 1.5 GB డేటా ఇచ్చే ప్లాన్ ధరలు సగటున 50 వరకు పెరగొచ్చని అంచనాలున్నాయి. సాధారణ ప్రజల్లో గుడిసెల్లో ఉండే దగ్గర నుంచి ఆదాని అంబానీ వరకు అందరూ టెలికాంలో అలవాటు చేసి మొబైల్ యూజ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది. అయితే గతంలో 399కి 3 నెలల రీఛార్జ్ వచ్చేది. అది ఏ టెలికాం సంస్థ అయినా కానీ ఇప్పుడు అది దాదాపు 900 నుంచి 1000 రూపాయలు అయింది. దాదాపు 3 రెట్లు పెంచడం ఏదైతుందో దాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వాలు దీన్ని గమనించి ఖచ్చితంగా ఈ రేట్లు సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటట్టు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సామాన్య ప్రజల వరకు కూడా మొబైల్ వాడుతున్నారు కాబట్టి ఈ మొబైల్ అనేది నిత్యావసర వస్తువులాగా అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి ఇంతకుముందు రీఛార్జ్ మీద ప్రతి రీఛార్జ్ మీద 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు పెంచారు. రీఛార్జ్ అమౌంట్ కాకుండా దాని ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకురు. కానీ అట్లా చేయకుండా రేట్లు కట్టుదిట్టంగా ఉండేటట్టు ప్రభుత్వాలు కూడా అది తీసుకోవాల్సిందే. టారిఫ్ ధరలు పెంచిన ప్రతిసారి టెలికాం సంస్థలు అనేక ఆర్థిక, సాంకేతిక కారణాలు చెబుతున్నాయి. ఈసారి కూడా అదే చేశాయి. ప్రధానంగా పరిశ్రమ ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక నవీకరణ అవసరాల కోసం ధరలు పెంచుతున్నట్లు చెబుతున్నాయి. 5G నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి భారీ పెట్టుబడులు పెట్టవలసి వస్తుందని పేర్కొంటున్నాయి. దేశంలో 5G సేవలు అందించడానికి రాబోయే 4-5 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని టెలికాం సంస్థల అంచనా. ఈ భారీ మూలధన వ్యయం కారణంగా సంస్థలు రాబడి కోసం టారిఫ్లను పెంచాల్సిన అవసరం ఉందనేది కంపెనీల వాదన. అలాగే అధిక పెట్టుబడులు, వాటికి తగిన రాబడి తక్కువగా ఉందని సంస్థలు చెబుతున్నాయి. వ్యాపారం స్థిరంగా ఉండాలంటే ఆశించిన లాభాలు ఉండాలనేది టెలికాం సంస్థల అభిప్రాయం. అయితే ప్రైవేట్ టెలికాం సంస్థల మధ్య పోటీ తగ్గడంతో ధరలు పెంచడానికి అవకాశం దొరికింది. దీనివల్ల టెలికాం సంస్థలు తమ లాభాలపై దృష్టి సారించి మొత్తం భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయనే వాదనలు బలంగా ఉన్నాయి. టెలికాం కంపెనీలు చెప్తున్న ప్రధానమైన కారణం ఏంటి అనంటే, ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి సాంకేతికత పెరుగుదల వల్ల 2G నుంచి 3Gకి, 3G నుంచి 4Gకి, 4G నుంచి 5Gకి ఇలా
ఎప్పటికప్పుడు మేము స్పెక్ట్రం కోసం పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అందుకు తగినట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే టవర్లు నిర్మించుకోవటం, అందుకు కేబుల్ వేసుకోవటం, టవర్ల మెయింటెనెన్స్, ఇటువంటి మెయింటెనెన్స్ కాస్టులు మాకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి దీన్ని తప్పించుకుని మెయింటెనెన్స్ భరించాలంటే టారిఫ్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది అని టెలికాం కంపెనీలు ఆర్గ్యూ చేస్తారు. టెలికాం కంపెనీలు చెబుతున్న కారణాలను పూర్తిగా తోసిపుచ్చలేం. ఎందుకంటే దేశంలో డేటా, వాయిస్ కాల్ ధరలు ప్రపంచంలోనే అత్యంత చవకైనవిగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 2023-24లో నెలకు యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ ARPU 146 రూపాయలు ఉంది. 2024-25లో 173 రూపాయలకు చేరింది. అంటే 18% పెరిగిందన్నమాట. కానీ 5G, మెరుగైన సేవలు, అపరిమిత డేటా, OTTలు సహా అనేక సేవల కారణంగా టెలికాం సంస్థలకు వచ్చే రాబడి తక్కువే అనేది టెలికాం కంపెనీల అభిప్రాయం. ఈ నేపథ్యంలో టారిఫ్ల పెరుగుదల కొంతవరకు అవసరమని టెలికాం నిపుణులు అంటున్నారు. కానీ వాటి భారాన్ని వినియోగదారులపై మోపకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచిస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నారు. జూలైలో రీఛార్జీలు పెంచిన కారణంగా చాలా మంది జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కి పోర్టు పెట్టుకున్నారు. కానీ అది ప్రైవేటు కంపెనీలపై అంత ప్రభావం చూపలేదని వాస్తవం గమనించాలి. కారణం మొబైల్ రీఛార్జ్ ధరలు మళ్లీ పెంచడమే. మిగతా టెలికాం కంపెనీలతో పోల్చుకున్నప్పుడు BSNL యొక్క టారిఫ్లు చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఈ టారిఫ్లకి నాణ్యతని పోల్చుకుని చూస్తున్నారు. BSNL ఇప్పుడిప్పుడే 4G రంగంలో డెవలప్ కావటం, వోడాఫోన్ ఐడియా ఇప్పటికి 2 సార్లు ప్యాకేజీలు ఇచ్చినా ఇంకా 4Gని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దేశవ్యాప్తంగా అమలు చేయలేకపోవటం, ఈ కారణంగా ఎయిర్టెల్, జియోనే టెలికాం రంగాన్ని శాసిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ టారిఫ్లు పెంచినా తాత్కాలికంగా 1 నెలలో 2 నెలలో సబ్స్క్రైబర్లు BSNL వైపు, వోడాఫోన్ ఐడియా వైపు వెళ్ళినా మళ్లీ తరిగా నాణ్యతని పోల్చుకున్నప్పుడు, సర్వీసులను కేంద్రీకృతం చేసినప్పుడు, అప్గ్రేడేషన్ ఆఫ్ సర్వీసులను పోల్చుకున్నప్పుడు అవే బాగున్నాయిలే మనకు అని చెప్పి మళ్లీ తమ వైపే వస్తారు. వినియోగదారుడు తాము తప్ప దిక్కు లేదు అనే పరిస్థితిలో ఉండటం మూలంగా ఆ టారిఫ్ పెంచినా ఏమవుతుంది అన్న అభిప్రాయంలో టెలికాం కంపెనీలు ఉంటాయి. కృత్రిమ మేధకు సంబంధించిన చరిత్రలో 2025 ఒక మైలురాయిగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో AI ఆవిష్కరణలు, చాట్ బాట్లు ప్రజలకు పరిచయం కాగా ముగింపు నాటికి ప్రజల జీవితాల్లో AI భాగంగా మారింది. AI రంగంలో రికార్డు స్థాయిలో కంపెనీలు, ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు AI చిప్లు తయారు చేస్తున్న దిగ్గజ సంస్థ NVIDIA మార్కెట్లను శాసించే స్థాయికి చేరుకుంది. రక్షణ, ప్రయోగ, విద్య, వైద్య, ఫ్యాషన్ ఇలా ఏ రంగం చూసినా 2025లో AI తనదైన ముద్ర వేసింది. కృత్రిమ మేధ చాట్బాట్లు ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమయ్యాయి. AI హవా 2025 ఆరంభం నుంచే ప్రారంభం కాగా ఏడాది చివరి నాటికి అందులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్టుబడిదారులు, టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు AI అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతో కంప్యూటింగ్ రంగంలో కొత్త శకానికి ఈ ఏడాది పునాదులు పడ్డాయి. మరీ ముఖ్యంగా AI చిప్ తయారీ రంగంలో ఏకఛత్రాధిపత్యం చేస్తున్న దిగ్గజ కంపెనీ NVIDIA మార్కెట్ విలువ ఏకంగా $3 ట్రిలియన్ దాటింది. స్వయంచోదక కార్ల నుంచి ప్రయోగశాలల వరకు ఆ సంస్థ చిప్పు లేనిది పని జరగని స్థాయికి NVIDIA చేరుకుంది. మరోవైపు AI మౌలిక సదుపాయాల అభివృద్ధికి దేశాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. జూలైలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశీయంగా తయారీని పెంచేందుకు టెక్నాలజీ దిగుమతులపై సుంకాలను 15% పెంచారు. ఫలితంగా జపాన్, దక్షిణ కొరియా, తైవాన్లోని చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించగా విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు AI వైపు చైనా పెట్టుబడులు పెంచింది. ఐరోపాతో పాటు అన్ని దేశాలు తమ స్టార్టప్లు, విశ్వవిద్యాలయాల కోసం AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవాలని NVIDIA వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తెలిపారు. కృత్రిమ మేధ 1-2 రంగాలకే పరిమితం కాకుండా రక్షణ, పరిశోధన, విద్య, వైద్య, ఫ్యాషన్, మీడియా సహా అన్ని రంగాల్లో
ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఫ్యాషన్ రంగంలో లండన్కు చెందిన ఓ సంస్థ వివి అనే ఏఐ మోడల్ సృష్టించింది. ఓ మ్యాగజైన్లో మెరిసిన ఆ మోడల్ అచ్చం నిజమైన మనిషిలా ఉండి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యంత ఖరీదైన ఫోటోషూట్ల ఖరీదును తగ్గించుకునేందుకు ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు ఈ ఏఐ మోడల్స్ వైపు మళ్లుతున్నాయి. మరోవైపు చైనా తయారు చేసిన డీప్ సీక్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అటు ఓపెన్ ఏఐ సైతం కేవలం చాట్కే పరిమితం కాకుండా చిత్రాల ఆధారంగా లోతైన పరిశోధనలు చేస్తూ నివేదికలు తయారు చేయగల కొత్త వ్యవస్థను ప్రారంభించింది. లండన్లో ప్రదర్శించిన మియో వంటి డిజిటల్ కంపానియన్ల హోలోగ్రామ్లు ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులకు తోడుగా మారాయి. వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో అభిమానుల ప్రశ్నలకు ఏఐ సాంకేతికతతో తక్షణ సమాధానాలు ఇవ్వడమే కాకుండా మ్యాచ్ గణాంకాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. నకిలీ వస్తువులను గుర్తించడానికి, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వృద్ధుల్లో ఏఐ రోబోల వినియోగం పెరిగిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. రికార్డు స్థాయిలో పెట్టుబడులు, ప్రభుత్వాల శ్రద్ధతో 2025లో ఏఐ తర్వాతి దశకు బలమైన పునాదులు పడ్డాయని విశ్లేషకులు తెలిపారు. 2026లో కృత్రిమ మేధ మరింత వేగంగా అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ రంగానికి 2026లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఏఐకి విపరీతమైన విద్యుత్, నీరు అవసరం కావడం లోపంగా మారింది. అలాగే నియంత్రణ, డేటా సెంటర్ల ఏర్పాటు ఏఐ కంపెనీలకు సవాళ్లుగా మారనున్నాయి. ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన రవి గుర్జర్ పనికిరాని తుక్కు సామాన్లతో గాల్లో ఎగిరే హ్యాంగ్ గ్లైడర్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యారానా సినిమాలో అమితాబ్ బచ్చన్ గ్లైడర్ నడపడం చూసి రవి ఫిదా అయ్యారు. తాను అలాంటిదే ఒకటి తయారు చేయాలని అనుకున్నారు. అప్పటి నుంచి 15 ఏళ్లు శ్రమించి గ్లైడర్ తయారు చేశారు. విదేశాల నుంచి గ్లైడర్ రెక్కలు తెప్పిస్తే లక్షల్లో ఖర్చవుతుందని పాత బైక్ ఇంజన్ను తీసి అమర్చారు. బైక్ మీటర్, ఆటో రిక్షా చక్రాలను సేకరించి గ్లైడర్ తయారీలో వాడారు. మొత్తం గ్లైడర్ తయారీకి సుమారు ₹1,00,000 ఖర్చయింది. 1 లీటర్ పెట్రోల్ పోస్తే ఇది సుమారు 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొడుతుంది. మొదట్లో ఒకరు మాత్రమే కూర్చునేలా దీన్ని తయారు చేసినా ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసి 2 ప్రయాణించేలా మార్చారు. దీనిపై చాలాసార్లు విమానయానం చేసినట్లు రవి తెలిపారు. ఇప్పటి వరకు ఇలాంటివి 3 అమ్మినట్లు చెబుతున్నారు. ఈ గ్లైడర్ హర్యానాలోని సూరజ్ కుండ్ క్రాఫ్ట్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. उनके बुद्धिजीवी लोग हैं। मैं तो इतना ही कहूँगा कि गुर्जर महोत्सव, गुर्जर